హలో ఎవ్రీవన్, నేను మీ చందనశ్రీ. ఈరోజు రెసిపీ టమాటా కర్రీని స్పైసీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. క్యుమిన్ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేశాక 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో టమాటోస్ని కుక్ చేసుకోవాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ ఒకసారి స్మాష్ చేస్తూ టమాటోస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా రెడ్ చిల్లీ పౌడర్ని మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ టమాటో కర్రీలో కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొరియాండర్ లీవ్స్ నాకు అవైలబుల్గా లేవు, సో నేను అందుకని ధనియా పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ ఉంటే మీరు కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకోండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది టమాటో కర్రీ. అంతేనండి.